హైదరాబాద్ టప్పాచబుత్ర హనుమాన్ దేవాలయంలో మాంసం ముద్దల ఘటనలో ట్విస్ట్ నెలకొంది. ఆలయంలోకి ఫ్లెష్ ను క్యాట్ తీసుకెళ్లిందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు ఓ సీసీ కెమెరా ఫుటేజ్ ను రిలీజ్ చేశారు. టెంపుల్ పరిసరాల్లో మొత్తం 17 సీసీ ఫుటేజీలు పరిశీలించినట్టు తెలిపారు. దీంతో ఘటన ఓ కొలికి వచ్చిందన్నారు. మాంసం ముద్దను పిల్లి శివలింగం వెనుక తీసుకొచ్చి పెట్టిందని సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్ తెలిపారు. అయితే కేసును ఏదో రకంగా క్లోజ్ చేసే పనిలో పోలీసులు ఉన్నారన్న విమర్శలు భక్తుల నుంచి వ్యక్తమవుతున్నాయి. అయినది అయితే నేను యాదగిరిగుట్టల నిద్రకు పోయి బయలుదేరి వచ్చే టైంలో నాకు మెసేజ్ వచ్చింది. ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఇట్లా గుడిలో వెనక చిన్న శివాలయం ఉంది. ఆ శివాలయం వెనకాల ఒక మాంసం ముద్ద అనేది కనపడటం జరిగింది. కానీ ఒక ఇద్దరు భక్తులు అది వచ్చి చూసి ఇక్కడ మాంసం ముద్ద పడిందని నాకు ఫోన్ చేసినారు. వెంటనే నేను ఆయన పని మనిషికి చెప్పి అక్కడ పోయి చూసి పరిస్థితి అని సర్కిల్ సాబ్కు కూడా చెప్పడం జరిగింది. కెమెరా గేట్కు సంబంధించిన 2 గేట్కు సంబంధించిన కెమెరాస్ మొత్తం రివ్యూ చేయడం జరిగింది. దాంట్లో ఏం తేలిందంటే కెమెరాస్లో 6:30 గంటల ప్రాంతంలో ఒక గండు పిల్లి నోట్లో మాంసం ముద్ద పట్టుకొని గుడి గేటు లోపట వెళ్తూ కనిపించడం జరిగింది. ఆ వీడియోలో మళ్ళా గేటు బయటకు అది మాంసం ముద్ద లేకుండా అది బయటికి వెళ్ళడం జరిగింది. ఆ 2 వీడియో రీల్స్ని పోలీస్ వాళ్ళు కొన్ని వాట్సాప్ గ్రూప్లో పెట్టడం జరిగింది. మేబీ మీడియాలో కూడా పెట్టి ఉండొచ్చు, నాకు తెలియదు. నేను ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఉన్నా. మా అత్తగారు రీసెంట్లీ ఎక్స్పైర్ అయినది. అయితే నేను యాదగిరిగుట్టల నిద్రకు పోయి బయలుదేరి వచ్చే టైంలో నాకు మెసేజ్ వచ్చింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక తహసీల్దార్